ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం వంటింట్లో దొరికే సామాన్లు ఎంత మూలికల గుణాలు ఎన్నున్నాయో చెప్పడం కోసం ఈరోజు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ప్రేక్షకులందరూ కూడా చక్కగా పెన్ను, పేపర్ తీసుకోండి. నేను చాలా స్లోగా చెప్తాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ వినండి. దయచేసి నాకు ఫోన్ చేసి అది చెప్పారు కదా మళ్ళీ చెప్పండి అని అడగొద్దు. ఎందుకంటే అలా కొన్ని వేల మంది ఉంటారు. ఫోన్లు చేస్తుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఆ ఫోన్ ఎత్తికి దాని యొక్క రేడియేషన్ వల్ల నాకు చెవులైనా పోతాయి, బుర్రైనా పోతుంది. అదేవిధంగా నాకు 24 గంటలు ఎత్తినా సరిపోదు. అంచేత దయచేసి వీడియో చూడటానికి ప్రయత్నించండి. నేను ఖాళీగా కూర్చోలేదు. మీ అందరికీ ఒక అద్భుతమైన నాలెడ్జ్ని అందించాలి అంటే ఏం చేయాలి? అనేక రకాల పుస్తకాలు చదవాలి. మన పూర్వీకులు, ఋషులు, యోగులు రాసి మానవాళి ఆరోగ్యం కోసం, మానవాళి శరీరం, మనస్సు అన్నీ ఆరోగ్యంగా ఉండటం కోసం అనేక రకాలైన అద్భుతమైన గ్రంథాలు రాశారు. అవన్నీ చదివిందే నేను మీకు తెలియజేస్తున్నాను. అంచేత నా టైం వేస్ట్ అయితే మీ టైం వేస్ట్ అయినట్టు అనుకోండి. అర్థమైంది కదండి? మళ్ళీ వీడియో చూడండి తప్ప ఆ వీడియో ఏం చూస్తాంలే, ఆయన ఖాళీగా కూర్చున్నాడేమో ఆయనకి ఫోన్ చేద్దామని చేయొద్దు దయచేసి. అర్థమైంది కదండి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ గురించి మాట్లాడదామండి. వెల్లుల్లి, ఇందులో పెద్ద పాయలు ఉంటాయి, చిన్న పాయలు ఉంటాయి. దీంట్లోనే అడవి వెల్లుల్లి అని ఉందండి. దాన్నే ఏక వెల్లుల్లి అంటారు. అంటే ఇలాగ దీనికి ఉన్నట్టుగా రేకులు ఉండవు దానికి. ఇప్పుడు దీనికి రేకులు ఉన్నాయి కదండి, మనకి ఈ వెల్లుల్లిపాయకి రేకులు ఉంటాయి. మనకి తెలుసు, ఇది అందరి పోపెట్టులోనే ఉంది. ఈ రేకులు ఉంటాయి కదండి, ఈ విధంగా ఉంటాయి. అర్థమైంది కదా? ఈ రేకులు లేకుండా ఇంత పాయ ఉంటుంది కానీ ఒకటే ఉంటుందన్నమాట. ఇలా రేకులు ఉండవు, ఓన్లీ వెల్లుల్లే ఉంటుందండి. దాన్ని ఏక వెల్లుల్లి అంటారు. దాని గుణాలు ఏర్పడి దాని లక్షణాలు డిఫరెంట్. అది కూడా ఒక అద్భుతమైన మూలిక. ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే మీకు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60-70 రకాలుగా మనం ఈ వెల్లుల్లిని వాడుకోవచ్చండి. కానీ ఇది చాలా వేడి చేసి గుణం ఉంది ఇందులో. వేడి చేసి గుణం తగ్గాలంటే మనం క్రితం వీడియోలో ఉల్లిపాయ గురించి మాట్లాడుకున్నప్పుడు వెనిగర్ మాట్లాడుకున్నాం కదా, అదే వెనిగర్ని దీనికి కూడా వాడుకోవచ్చండి. లేదు నేతిలో కూడా దీన్ని వేపించినప్పుడు దీని యొక్క అతి ఉష్ణం అనేది తగ్గుతుంది. పులుపులో కూడా పులుసు తగలడం వల్ల కూడా ఇది దీని యొక్క అతి వేడి అనేది కొంచెం తగ్గుతుందండి. ఈ ఉల్లిపాయ ఈ రేఖలు ఉన్నాయి కదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రేఖలను ఒలుసుకోండి ఇలాగ. అర్థమైంది కదండి? దీన్ని ఒలిసేస్తే లోపల చాలా నున్నగా ఒక ఒలిసిన వెల్లుల్లి రేఖ ఇది నున్నగా ఉంటుందండి, మన క్యాప్సూల్ లాగా. అలోపతిలో మనం క్యాప్సూల్స్ ఎలా మింగుతాం అలా నున్నగా ఉంటుంది అన్నమాట. ఇది ఈ సైజు కన్నా పెద్దవి కానీ ఈ సైజు కానీ ఒక 3 ఒలుసుకోండి. ఒలుసుకుని ఏం చేస్తారో, మీరు అన్నం వార్చుకోగానే ఆ వేడన్నంలో ఇలా గుచ్చేసుకోండి. ఒక 10 నిమిషాలు వాటిని వదిలేయండి అలాగా. చాలా ఘాటు వాసన వస్తుంది కదా, కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ 3 రేఖలు ఉంటాయి కదండి, వీటిని ఏం చేయాలంటే మీరు అన్నంలో కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఒడిల్ని మెత్తబడిని అనుకున్నప్పుడు తీసి దాన్ని నేతిలో ముంచుకొని మింగేయండి. అతి ఉష్ణం తగ్గుతుంది. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అంటే శుద్ధి అయిపోయినట్లు లెక్క అక్కడ. ఆ విధంగా అవుతుంది. ప్లస్ మీ కొలెస్ట్రాల్కి చాలా అద్భుతమైన మెడిసిన్ అండి ఇది. అర్థమైంది కదా? చాలామంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని నూనె తినటం మానేశారు, నెయ్యి తినటం మానేశారు, కొవ్వు పెరిగిపోతుంది అంటారు. అసలు కొలెస్ట్రాల్ అనే దానికి, నూనెకి, నెయ్యికి నాకు తెలిసిన ఆయుర్వేద పరిజ్ఞానం ప్రకారం ఎటువంటి సంబంధము లేదండి. మీరు హ్యాపీగా తినొచ్చు. ఆ నెయ్యి, నూనె తినటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటెస్టైన్స్కి ఆ జిడ్డు కదా, ఈ 2 ఆయిల్స్ కదా చిక్కగా ఉంటాయి కదా, అది మీ ప్రేగులకు పట్టుకుని ఒక లేయర్ లాగా మీ యొక్క ఇంటెస్టైన్స్ని కాపాడుతుందండి. ఆ లేయర్ లాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్ నుంచి మీరు తిన్న ఆహారం అరిగిపోయింది అన్నీ జారి మూత్రపిండాల్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి మీకు మోషన్ కానీ యూరిన్ కానీ సాఫీగా అవుతుంది. ఎప్పుడైతే మీ ప్రేగులు ఆరిపోయినాయో ఈ తిన్న ఆహారంలో ఉన్న విషాలన్నీ బాడీలోకి లాగేసుకుంటున్నాయండి. దానివల్ల మనకి ఎన్నో రకాల ఇబ్బందులు. ప్రతి ఇంట్లోని ఆల్మోస్ట్ 5 ఉంటే 4 హాస్పిటల్కి తిరగవలసిన అవసరం వస్తుంది.
ఎందుకు అంటే ఈ కొలెస్ట్రాల్ భయం మీద ఆ భయం ఈ భయంతో నూనె నెయ్యి మానేయటం, ఆనందం తాగడం మానేయటం, వీటి వల్ల మనం దారుణంగా మన ఆరోగ్యాలను పాడు చేసుకుని హాస్పిటల్ అమ్మటం తిరగటం జరుగుతుందండి. కొలెస్ట్రాల్కి ఎంత అద్భుతమైన రెమెడీయో చూశారు కదా. ఏదైనా సరే 100కి 100 మందికి పనిచేసేస్తుంది, తగ్గిపోతుంది అని అనుకోవద్దండి. దీన్ని మీరు కొలెస్ట్రాల్ వస్తుందని డౌట్ వచ్చినప్పుడు కానీ, ప్రారంభంలో కానీ దీన్ని మొదలుపెట్టి వాడారనుకోండి, ఒక నెల తినండి, ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ నెల తినండి. ఇలా తింటున్నారనుకోండి, అప్పుడప్పుడు మీ బాడీ ఒబెసిటీ కానీ, అతిగా మీ యొక్క మజిల్ లూజ్ అయిపోయి స్థౌల్యం అంటాం మేము, అర్థమైంది కదా. మేధో రోగం, స్థౌల్య రోగం నేను ఆల్రెడీ చెప్పాను ఇదివరకు. వాటి మీద చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. మిరకిల్స్ ఏం జరిగిపోయి మీరు వెంటనే తగ్గిపోరు. ఈ ఎక్కువ ఒబెసిటీ ఉన్నవాళ్ళు అదే వెల్లుల్లిపాయల్ని నేతిలో దోరగా వేయించుకుని ఈ భోజనం అయిన తర్వాత కానీ, భోజనానికి ముందర కానీ ఇంకొక 4-5 తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఫ్యాట్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అంటే ఎంత చక్కని మందో మీరు ఆలోచించుకోండి. అర్థమైంది కదండి. వెల్లుల్లిపాయని అంత సింపుల్గా మనం వాడుకోవచ్చు, శ్రమ కాదు, అందరిళ్లలోనే ఉండేదే అది. అదేవిధంగా అదే వెల్లుల్లిపాయని మీరు జాగ్రత్తగా ముచ్చిగా ఆ లోపల వేస్ట్ తీసేసి దాన్ని నూరేసి గుడ్డలో పిండుకుంటే రసం వస్తుందండి, వెల్లుల్లి రసం. ఆ రసం ఎంతైతే ఉందో ఆ రసం ఒక గ్లాసు కానీ ఒక కప్పు కానీ మీరు కొలత పెట్టుకోండి. అది ఎంత ఉందో అంత ఆవాల నూనె కలుపుకోండి. అందులో మిక్సీలో ఒక దెబ్బ కొట్టండి, లేకపోతే ఏదైనా స్పూన్ పెట్టి బాగా తిప్పండి ఒక 10 నిమిషాలు, రెండు కలిసిపోయేలాగా. అర్థమైంది కదండి. వెల్లుల్లిని చెతకొట్టి గుడ్డలో వేసి పిండుకుని రసం తీసుకోవాలి. ఆ రసం ఎంత ఉందో కొలుసుకుని అంత ఆవ నూనె తీసుకోవాలి. తెల్ల ఆవ నూనె అయినా పర్లేదు, మామూలు ఆవ నూనె అయినా పర్లేదు. దానిని బాగా మిక్స్ చేసి ఎవరికైతే పెరాలసిస్ వచ్చిందో, లేకపోతే తిమ్మెరలుండి రక్త ప్రసరణ సరిగ్గా లేదో, లేక కాలు తిమ్మిరి వల్ల నడవలేకపోవటం, లేకపోతే స్పర్శ లేకుండా కొంతమందికి చెప్పులు వేసుకుంటారు, స్లిప్పర్స్. ఆ చెప్పు జారిపోయినా కూడా వాళ్ళకి తెలీదు. అటువంటి వాళ్ళకు కూడా ఇది మసాజ్ చేస్తే ఎక్కువ నొక్కి ఎక్కువ స్పీడ్గా పామొద్దండి. వేడి, చాలా వేడి రెండు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉన్న వాతం వల్ల ఏదైతే మీ అవయవాలు చచ్చుపడుతున్నాయో, వాతం వల్ల మీ ఏ అవయవాల్లో రక్త ప్రసరణ తగ్గిందో ఆ అవయవాలకి చక్కగా రక్త ప్రసరణ వచ్చేలాగా చేసేది. ఆ అవయవాలకి వేడి పుట్టించి, ఎప్పుడైతే వేడి పుట్టిందో అక్కడికి ఎక్స్ట్రా బ్లడ్ వస్తుందండి. అప్పుడు ఆ నరాలు ఏ అయితే క్లోజ్ అయిపోతున్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. మీకు చక్కగా ఓపెన్ అయ్యి బిగిసిపోయిన అవయవాలు కానీ, తిమ్మిరున్న అవయవాలు కానీ చాలా అద్భుతంగా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుందండి. ఇది మీకు రోజు కలుపుకోవడం కష్టంగా ఉందని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు కలిపి పొయ్యి మీద పెట్టి, అప్పుడు వెల్లుల్లి రసం 1.5 భాగాలు తీసుకోండి. ఒక భాగానికి తీసుకుని కప్పుకి కప్పున్నర తీసుకోండి. పొయ్యి మీద పెట్టి జాగ్రత్తగా మరగబెట్టండి. ఎప్పుడు దాకా మరగబెడతారో ఆ వెల్లుల్లి రసం పూర్తిగా ఇంకిపోయే వరకు. ఆ ఆయిల్ని లోపల పోసుకోండి, జాడీలో కానీ లేక గాజు సీసాల్లో కానీ, స్టీల్ అట్లలో పోయొద్దు. దానిని జాగ్రత్తగా తీసుకుని మీకు కీళ్ళ నొప్పులు ఉన్న చోట, కాళ్ళ నొప్పులు ఉన్న చోట, లేకపోతే ఇలాగా చచ్చుబడిపోయిన ఏరియాల్లోనే జాగ్రత్తగా రాయండి. అతిగా పామినా, స్పీడ్గా పామినా అతి వేడి కాబట్టి అక్కడ స్కిన్ మండటానికి ఆస్కారం ఉంది, లేకపోతే స్కిన్ నల్లబడిపోతుంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా చాలా జాగ్రత్తగా దీన్ని వాడుకోండి. ఇదే వెల్లుల్లిపాయ యొక్క పై తొక్క ఉంది కదండి, ఇప్పుడు నేను ఒలిసి చూపించాను మీకు. ఈ పైన పొట్టు లాంటిది వస్తుంది కదా, ఈ పొట్టు కనుక మీరు సంపాదించుకొని దీన్ని ఏం చేయాలండి, మూకిట్లో వేసి భస్మం చేయండి. దీన్ని పూర్తిగా మాడిపోయేలాగా చేయండి, భస్మం చేసేసుకోండి. దీన్ని ఆలివ్ ఆయిల్లో కలుపుకోండి, కలిపి బాగా మెత్తగా నూరండి దీన్ని. ఆ ఆయిల్ని కనుక మీ స్కాల్ప్కి రాసుకుంటే, ప్రత్యేకంగా స్త్రీలు కానీ, హెయిర్ గ్రోత్ కావాల్సిన వాళ్ళు కానీ, ఇది చాలా అద్భుతమైన ఫార్ములా అండి హెయిర్ గ్రోత్కి. అదేవిధంగా తెల్లబడి వెంట్రుకలు కూడా ఆగుతాయి, గమ్మున తెల్లబడవు, అంత చక్కగా ఇది పనిచేస్తుంది. స్కాల్ప్కి అప్లై చేసుకుని ఓవర్ నైట్ ఉంచుకుని డే టైము నీట్గా ఉదయం కెమికల్ షాంపూలు కాకుండా మంచి షాంపూతోటి వాష్ చేసుకోండి. ఈ మసి అన్నిటికి అంటుకుపోతుందంటే పాత దుప్పటో పాతది ఏదో ఒకటి మీ తల కింద వేసుకోండి, అంతే తప్ప
ఇవన్నీ ఎలా కుదురుతుంది అనుకుంటే అవ్వదు పని. మనకి దేని నుంచైనా ప్రాబ్లం నుంచి సాల్వేషన్ కావాలి అంటే కొన్ని కష్టాలు పడాలి. ఏదైతే ఇష్టం ఉంటే కష్టం కూడా ఆనందంగానే ఉంటుంది. అర్థమైందండి? మీకు కావాలనుకుంటే చేసుకోండి. చాలా బాగా జుట్టు పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. జుట్టు తెల్లబడదు కూడా. మీ జుట్టు చక్కగా నల్లగానే ఉంటుంది దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటే. కానీ ఈ వెల్లుల్లిలో ఏది వాడినా కూడా మీరు వేడి శరీరులు బాగా ఎక్కువ ఉష్ణం చూడండి, అటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువగా వాడడం వల్ల చాలా తలపోటు వస్తుంది. అదేవిధంగా చిక్కిపోతారు బాగా. అర్థమైంది కదండి? లివర్ కూడా ఇబ్బంది పడుతుంది ఎక్కువ తింటే. అందుకు ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకుని వాడుకోండి. దీని విరుగుడు ఏం చెప్పానండి? నెయ్యి కానీ వెనిగర్ కానీ ఈ రెండాటితోటి కనుక మీరు తింటే ఆ అతి ఉష్ణం అనేది తగ్గిపోయి జాగ్రత్తగా మీకు చక్కగా పనిచేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ప్రస్తుతం వెల్లుల్లి గురించి ఇంతవరకు చెప్పి ఈ వీడియోను ముగిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా రాసుకుని వాడుకోండి. నమస్కారం.